నవ్వు అనేది ఒక ఎనర్జీ అన్నమాట. నవ్వుతూ బతకడానికి, ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చాలా అంటే చాలా ఇష్టం. సో ఒకరోజు అయినా అట్లా బతకాలనిపిస్తుంది. వాటిలోకి వచ్చి ఆ సిద్ధాంతాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఆ దేవునికి మొక్కుకునేది ఏంటంటే విజయసాయి ఖచ్చితంగా సీఎం కావాలి, ఇంకా చాలా మందికి ఆదర్శం కావాలని కోరుకుంటుంది. సో గైస్, నవ్వు అనేది ఒక ఎనర్జీ అన్నమాట. నవ్వుతూ బతకడానికి, ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే విజయ్ దళపతి అన్నమాట. సో గాయస్, చాలా క్రేజ్ ఉన్న హీరో అన్నమాట. నేను విజయ్ దళపతి బిగ్ ఫ్యాన్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే డైహార్డ్ ఫ్యాన్ అన్నమాట. సో ఈ హీరో అన్నా, తన సినిమాలన్నా, తను చేసే కంటెంట్ అన్నా, తను చేసే హెల్పింగ్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం. సో ఒకరోజు అయినా అట్లా బతకాలనిపిస్తుంది. సో రీసెంట్గా సార్ విజయ్ దళపతి సార్ పార్టీ ఓపెనింగ్ చాలా గ్రాండ్గా చేశారు. కొన్ని లక్షల మందితో చేసారు అనమాట. இப்போ நீங்கள் பார்க்க போகிறது உங்களோட அப்பப்போ ஹார்ட் டு ஹார்ட் பேசுகிறது విజయ్. సో నేను కోరుకునేది ఏంటంటే సార్ సిద్ధాంతాలు తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. సో ఒక్కసారి మన ఇక్కడ ఆంధ్రాలో పార్టీ పెట్టిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు స్టార్టింగ్లో ఎలా ఉండేవంటే సో లైక్ దట్ అట్లనే అనిపించింది అన్నమాట. నాకు పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు, దోపిడీని నిలవరించగలిగే శక్తి ఉన్నప్పుడు నాకు ఇంకో పవన్ కళ్యాణ్ చూసినట్టే అనిపించింది అన్నమాట. సో ఖచ్చితంగా సార్ అయితే డిప్యూటీ సీఎం కావాలని మాత్రం నేను అస్సలు కోరుకోను. విజయ్ సార్ ఖచ్చితంగా సీఎంఏ కావాలి. సో పవన్ కళ్యాణ్ సార్ పార్టీలోకి వచ్చే ముందు తను ఫైట్ చేసేటప్పుడు చాలా సిద్ధాంతాలు చెప్పింది అనమాట. లైక్ దట్ ఎట్లా అంటే చెగ్వీర సిద్ధాంతాలు, భగత్ సింగ్ సిద్ధాంతాలు, కులమతాలకు నేను అనుకూలం కాదు, కులమతాలకు అతీతం కాదని చెప్పేసి చెప్పిన ఇలాంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు విజయ్ దళపతి సార్ మన పార్టీలోకి వస్తున్నాడు. పార్టీలోకి వచ్చి ఆ సిద్ధాంతాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. విజయ్ సార్ అయితే పార్టీ పెట్టిండు. ఖచ్చితంగా సీఎం కావాలనే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సీఎం అవుతాడు. జనాలకి చాలా మంచి చేస్తాడు, జనాలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. రాష్ట్రాన్ని స్థితిగతులు అన్నీ మార్చేస్తాడు అన్నమాట. సో నాకు తెలిసి పవన్ సార్ ఫస్ట్ పార్టీ పెట్టి తర్వాత తన సిద్ధాంతాలు చెప్పినప్పుడు ఏమైందంటే చాలా పిచ్చ క్రేజీగా ఉండేది. చాలా సార్ మీద నమ్మకం ఉండేది. ఒంటరిగా పోరాడుతున్నాను. సో కొన్ని రోజుల తర్వాత పార్టీ విలీనం అంటే కూటమి ఇట్లా కలిపేసి పోటీ చేసి తర్వాత పరిస్థితులు మనం చూస్తే తను చెప్పిన సిద్ధాంతాలు ముందే ఉన్నాయి. తర్వాత ఇట్లా ఎందుకు అయిపోయింది. తర్వాత నాకు ఇప్పుడైతే ఒకటి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది, పవన్ సార్ ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా సీఎం కాలేడు అని అనిపిస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగానే ఉన్నాడు కాబట్టి తర్వాత సీఎం కాలేడు అని అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఎందుకంటే ఒంటరిగా పోరాటం చేసినా అయ్యే అవకాశాలు చాలా ఉండేటివేమో. సో నేను విజయ్ సార్ని ఖచ్చితంగా నేను ఆ దేవునికి మొక్కుకునేది ఏంటంటే విజయ్ సార్ ఖచ్చితంగా సీఎం కావాలి, ఇంకా చాలా మందికి ఆదర్శం కావాలని కోరుకుంటుంది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ KBR Official. సో బాయ్.